గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం థాయిలాండ్ కంబోడియా ఘర్షణ కోసం తెలుసుకుందాం. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలతో సతమతమవుతున్నటువంటి ప్రపంచానికి ఈ థాయిలాండ్ కంబోడియా ఘర్షణలు అనేవి ఒక కొత్త తలనొప్పిగా మారాయి. అసలు ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా ఘర్షణలకు గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ల్యాండ్ మైన్ల వివాదం. అంటే ఇరు దేశాల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఈ ల్యాండ్ మైన్లు అంటే మందు పాత్రలు పేలడంతో థాయిలాండ్కి చెందినటువంటి సైనికులు తీవ్రంగా గాయాల పాలవడం జరిగింది. ఈ సంఘటనే ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం జరిగింది. అయితే ఇరు దేశాల యొక్క సరిహద్దు వివాదం అనేది ఈనాటిది కాదు. దీని యొక్క చారిత్రక నేపథ్యాన్ని కానీ చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ కాలంలో అంటే 1907 సంవత్సరంలోనే సరిహద్దు మ్యాపుల ఆధారంగా ఈ రెండు దేశాల మధ్య 817 కిలోమీటర్ల ప్రాంతాన్ని సరిహద్దు ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ రెండు దేశాలు చాలా సన్నిహితంగా స్నేహపూర్వకంగా ఉంటున్నప్పటికీ కూడా ఈ సరిహద్దు ప్రాంతాల వద్ద మాత్రం నిరంతరం ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే ప్రధాన హిందూ దేవాలయాలైనటువంటి ప్రహవిహార్ దేవాలయము, టామోంతోమ్ దేవాలయాలు అనేవి ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు మరియు అరణ్య ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల కోసమే నిరంతరము ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ దేవాలయాలు అనేవి ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పుకున్నాం. అవి ఏ పర్వతాలంటే డాంగ్రెక్ మౌంటైన్ రేంజెస్. ఈ డాంగ్రెక్ మౌంటైన్ రేంజెస్ అనేవి థాయిలాండ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఈ ప్రహవిహార్ ఆలయం అనేది ఉంది. అయితే 1962 సంవత్సరంలో ఐసీజే వారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వారు ఈ ప్రహవిహార్ ఆలయం అనేది కంబోడియాకు చెందిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటి థాయిలాండ్ ప్రభుత్వం ఈ తీర్పును అంగీకరించింది. అయినప్పటికీ ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రాంతంలో ఇరు దేశాలకు చెందినటువంటి ప్రజల యొక్క ఆచార సాంప్రదాయాలకు సంబంధించి తరచూ వివాదాలు అనేవి జరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడుగా కంబోడియా యొక్క విజ్ఞప్తి మేరకు యునెస్కో వారు ఏం చేశారంటే 2008 సంవత్సరంలో ఈ ప్రహవిహార్ ఆలయాన్ని కంబోడియాకు చెందినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఈ సంఘటనతో థాయిలాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య వివాదం అనేది మరింత చెలరేగింది, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అయ్యింది. దీంతో పాటుగా ప్రస్తుతం ఈ థాయిలాండ్ సురిన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ టామోంతోమ్ ఆలయము, ఈ టామోంతూమ్ ఆలయము, ఈ టామోంతూమ్ ఆలయాలు కూడా వివాదాస్పద ప్రాంతాలుగా మిగిలిపోవడం జరిగింది. ఇది ఈ థాయిలాండ్ మరియు కంబోడియా ప్రాంతాలకు చెందినటువంటి సరిహద్దు వివాదానికి సంబంధించి చారిత్రక నేపథ్యము. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటటువంటి జాగ్రఫికల్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ డాంగ్రెక్ మౌంటైన్ రేంజెస్ అనేవి ఏ దేశ సరిహద్దు ప్రాంతాల మధ్య ఉన్నాయంటే థాయిలాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య ఉన్నాయి. అదేవిధంగా ప్రహవిహార్ ఆలయం అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం అంటే థాయిలాండ్ మరియు కంబోడియా దేశాల మధ్య ప్రాంతము. ఈ ప్రహవిహార్ ఆలయం అనేది ఏ మౌంటైన్ రేంజెస్లో ఉందంటే డాంగ్రెక్ మౌంటైన్ రేంజెస్లో ఈ ప్రహవిహార్ ఆలయం అనేది ఉంది.